హైదరాబాద్లో చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం భారీ వర్షంగా మారింది. ఇప్పుడు మీరు విజువల్స్ చూస్తున్నారు. సంతోష్ నగర్ ప్రాంతంలో ఏ విధంగా వర్షం పడిందో మొత్తం వీడియో పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం కాలనీలలో ఏ విధంగా వర్షం నిలిచిపోయిందో. రాబోయే 2 రోజుల నుంచి 3 రోజుల వరకు భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే విషయాన్ని నిజం చేస్తూ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం భారీ వర్షంగా మారింది. ఇప్పుడు కాలనీలన్నీ జలమయమయ్యాయి. కేవలం సంతోష్ నగర్ ఏరియానే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం బీభత్సం సృష్టిస్తుంది. విద్యార్థులకు స్కూల్స్ వదిలిపెట్టే సమయం ఇది. 3 గంటల ప్రాంతం, 3:30, 4 గంటల ప్రాంతంలోనే స్కూల్స్ వదిలిపెడతారు. ఏ విధంగా ట్రాఫిక్ జామ్స్ ఉంటాయో చూడాలి. కాలనీలో మాత్రం భారీగా వర్షం పడుతుంది. ఈ వర్షంలో విద్యార్థులు ఇక్కట్లు పడే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులకు మాత్రం సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇదే విధంగా వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఎవరు కూడా వర్షంలో బయటికి రాకండి. వర్షం తగ్గిన తర్వాతే మీరు బయటికి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా విద్యార్థులు కూడా స్కూల్స్ యాజమాన్యాలు కొంచెం వారిపై శ్రద్ధ వహించి పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు మాత్రమే పంపించాల్సిందిగా మా ఛానల్ ద్వారా కోరుతున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు ఏ విధంగా అయితే వర్షం పడుతుందో, అన్ని ఏరియాల్లో ఇదే విధంగా వర్షం పడుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా బయటికి రాకండి. మ్యాన్ హోల్స్ కూడా కొంతమంది తెరిచి ఉంచుతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం